2014-19లో నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆదాయ వనరులు పెంచడానికి ఎంప్లాయీ జీతాలు ఏవైతే కార్పొరేషన్ ఇచ్చేదో ఆ జీతాల్ని రాష్ట్రానికి బదలాయింపు చేసి విజయవాడ నగర ఆర్థికంగా పుంజుకు చేయడం జరిగింది. దాని ఫలితమే ఇవాళ రాష్ట్రంలో అన్ని చోట్ల నిధులు కొరతున్నా విజయవాడ నగరానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కానుక వల్ల, అది వరప్రసాదం వల్ల ఈ రోజున కొన్ని రోడ్లు వేసుకోగలుగుతాము. సో ఆ విధానంలోనే ఈ రోజున భారతీ నగర్ 6వ లైన్ కానివ్వండి, వివేకానంద విగ్రహం రోడ్డు కానివ్వండి, ఇంకా అనేకమైన కార్యక్రమాలను కూడా ఇవాళ శాంక్షన్ చేసుకోగలిగాం, శంకుస్థాపన చేసుకున్నామంటే అది చంద్రబాబు గారి యొక్క పుణ్యమని చెప్పక తప్పదు. ఈ రోజున ఇవే రోడ్డు నిధులున్నా వేయకుండా కేవలం ఇక్కడంతా కూడా తెలుగుదేశం సపోర్టర్స్ ఉన్నారన్న భావంతో ఈ రోడ్లన్నీ మోకాళ్ళు నీళ్లు వచ్చి మునిగిపోతున్న 5 సంవత్సరాల నుంచి వాళ్ళ అనేకమైన కష్టాలు పడుతున్నా కనీసం కార్పొరేషన్ కమిషనర్ గారికి వెయ్యాలని ఉద్దేశం ఉన్నా అది ఏనీయకుండా ఆపిన రాజకీయ దొంగలు ఇక్కడ ఉండడం చాలా దురదృష్టకరం. ఏదేమైనా కూడా రాజకీయాలకు అతీతంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అన్ని సమస్యలు కూడా ఎంపీ గారి నిధుల ద్వారా, ఎంపీ గారి సహకారంతో కానివ్వండి, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారి సహకారంతో కానివ్వండి, అన్ని కూడా 100% పరిష్కరించడానికి మేము, మా కార్పొరేటర్స్, ఎంపీ గారి సహకారంతో మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రతి ఒక్క పైసా కూడా ప్రతి ఒక్కళ్ళకి ఉన్న సమస్యలు పరిష్కరించడానికి అవసరమైతే కేంద్రం నుంచి నిధులు తెచ్చే సోర్స్ కూడా ఉంది. కేసినేని చిన్ని గారు ఆ యొక్క ఏదైతే మనం మిగిలిపోయిన ఎల్ఎన్టీ వాళ్ళు వదిలేసి వెళ్ళిన ఆ కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా మరలా తీసుకొచ్చి వాటి ద్వారా నీళ్లు అక్యుములేట్ అవ్వకుండా డ్రైన్లు వెళ్ళిపోయేటట్టుగా స్టార్ వాటర్ డ్రైన్ మళ్ళీ పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఈ 5 సంవత్సరాలు అన్ని కూడా కంప్లీట్ చేస్తాం. మంచినీటి సౌకర్యం 24 గంటలు మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మొదలు పెడతాం. విజయవాడలో కొండ ప్రాంతంలో కూడా ఓవర్ ట్యాంకులు కట్టి అందరికీ మంచినీళ్ళు ఇవ్వాలి. ఒక ప్రణాళికాబద్ధంగా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం కూడా తెలియజేస్తాం.